టాలీవుడ్ #1 హీరో అతడే. తేల్చేసిన లేటెస్ట్ సర్వే. మెగా హీరోలకు షాక్. సత్తా చాటిన ఎన్టీఆర్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళకుండా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. టాలీవుడ్ #1 హీరో అనేది చాలా మందిలో కూడా చర్చకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చండి. అతడే అని ఓ సర్వే తేల్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చని చెప్పుకోవచ్చండి. ఈ #1 గేమ్లో మెగా హీరోలు వెనకబడ్డారు అనే పాయింట్ కూడా మనకు స్పష్టందని చెప్పుకోవచ్చండి. ఇంక మనం పూర్తిగా టాపిక్లో చూసినట్లయితే ఇక్కడ ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ హీరో అని చెప్పుకోవచ్చండి. ఆయన తర్వాత ఆ స్థానం చిరంజీవికి దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్లో 60 డజన్కు పైగా స్టార్ హీరోలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో టాలీవుడ్ #1 హీరో ఎవరంటే చర్చ చాలా కాలంగా నడుస్తుందని చెప్పుకోవచ్చండి. తాజా సర్వేతో దీనిపై ఒక స్పష్టత కూడా రావడం జరిగింది. సదరు సంస్థ టాలీవుడ్లో అగ్రస్థానం ఎవరిదో తెలిసేసిందని చెప్పుకోవచ్చండి. జూన్ 2024 వరకు కూడా జరిపిన సర్వే ఫలితాలను బాలీవుడ్ మీడియా ఎక్కడైతే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆర్మాక్స్ ప్రకటించని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క బాలీవుడ్కి సంబంధించిన ఒక సర్వే ప్రకారంగా చూసినట్లయితే మన విజయ్ దేవరకొండ గారు వచ్చేసి ఇక్కడ టైర్ 2 హీరోగా ఉన్న విజయ్ దేవరకొండకు టాప్ 10లో చోటు దక్కిందని చెప్పుకోవచ్చండి. ఈ రౌడీ హీరో 10వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడితే ఖచ్చితంగా స్టార్ హీరోల వరుసన ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని కూడా ఒక అంచనా కూడా వేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సీనియర్ హీరో ఎవరంటే మన చిరంజీవి గారండి. విశ్వంబర టైటిల్తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చిరంజీవి గారికి అయితే మూవీ లవర్స్లో 9వ స్థానం అని చెప్పుకోండి. అంటే వీరికి మొత్తం ఇక్కడ టాప్ 10లో 9th ప్లేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఎలాంటి నేపథ్యంలో లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ అంచెలంచెలకు ఎదిగారని చెప్పుకోవచ్చండి. ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. అయినా ఫేమ్ తగ్గలేదు. రవితేజ గారిని 8వ స్థానంలో ఉంచారని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకి రవితేజ గారికి 8th ప్లేస్ అయితే ఉంది. ఇంకా అదేవిధంగా మన న్యాచురల్ స్టార్ నాని గారికి వచ్చేసి ఇక్కడ 7వ స్థానం ఇవ్వడం విశేషం చెప్పుకోవచ్చండి. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నాన్న విజయాలు సాధించాయి. ఇది ఆయన ర్యాంకింగ్ మీద ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికైతే 7th ప్లేస్ అనేది రావడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ టాప్ 5లో కూడా చోటు దక్కలేదండి. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ సినిమాల మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు కాబట్టి ఇది ఒక కారణం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ టాప్ 6లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సర్వేల ప్రకారం. ఇంకా అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మన రామ్ చరణ్ గారండి, RRR స్టార్ రామ్ చరణ్ గారికి అయితే 5వ స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. టాప్ 5లో ఉన్న ఒకే ఒక మెగా హీరో ఎవరంటే మన రామ్ చరణ్ గారండి. ఆయన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే వెనుకబడ్డారు. నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో సందడి చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన అల్లు అర్జున్ గారండి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆడియన్స్లో 4వ స్థానం ఇచ్చారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 కోసం మన పుష్ప 2 సినిమా కోసం ఇక్కడ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూసిన విషయం తెలిసిందేనండి. ఆగస్టులో విడుదల కావాల్సిన సినిమా మనకైతే ఇక్కడ డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిందనే విషయం కూడా తెలుస్తుంది ఈ పాటికల్లా. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఇక్కడ 3వ స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు లేటెస్ట్గా రిలీజ్ అయిన మిక్స్డ్ టాక్ తెచ్చుకుందండి. అదే మన గుంటూరు కారం సినిమా. అదేవిధంగా SSMA 29 దర్శకుడు రాజమౌళి చేస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి వీరి యొక్క పాన్ వరల్డ్ మూవీ అనే త్వరలో మనకైతే తెరకెక్కబోతుందని అర్థమవుతుందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన అనూహ్యంగా చూసినట్లయితే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ను వెనక నెట్టి ఎన్టీఆర్ 2వ స్థానంకి కైవసం చేసుకున్నారని చెప్పుకోవచ్చండి. RRR విడుదలై 2 ఏళ్ళు మనకి దాటిపోయింది. ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం కూడా విడుదల కాలేదండి. అయినా సరే ఎన్టీఆర్కి బెటర్ పొజిషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే ఇక టాలీవుడ్ #1 హీరో అగ్రస్థానం ప్రభాస్కి దక్కిందని చెప్పుకోవచ్చండి. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ గారు అయితే ఇక్కడ ఇటీవల కల్కి 2898 చిత్రంతో 1000 కోట్లకు పైగా కొల్లగొట్టారని చెప్పుకోవచ్చండి. ప్రభాస్కి ఇదో 2,000 కోట్ల మూవీ అని చెప్పుకోవచ్చు. వసూళ్ల పరంగా ప్రభాస్ దరిదాపుల్లో మరొక హీరో కూడా ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా #1 హీరో ఎవరంటే అదే మన టాలీవుడ్ #1 హీరో ఎవరంటే మన ప్రభాస్ గారు అనే యొక్క సర్వే ప్రకారం చేస్తుందని చెప్పుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సర్వే అనేది ఓవర్మార్క్స్ స్టార్స్ ఇండియా లవర్స్ తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూన్ 2024 చూసినట్లయితే ఇక్కడ #1 వచ్చేసి ప్రభాస్ గారండి, 2 మన జూనియర్ ఎన్టీఆర్ గారు, 3 మహేష్ బాబు గారు, 4 అల్లు అర్జున్ గారు, 5 రామ్ చరణ్ గారు, 6 పవన్ కళ్యాణ్ గారు, 7 అదే మన 7 నాని గారు, 8 రవితేజ గారు, 9 చిరంజీవి గారు, 10 విజయ్ దేవరకొండ గారండి. ఈ ప్రకారం మనకి సర్వేలో వచ్చిన రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.